హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఈ నెలలో మనకి కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరగబోతుందండి. వాటి తారీఖులు వచ్చేసి 21, 22, 23 బెంగళూరులో జరుగుతుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం. ఇది దాని అడ్రస్ ఉన్న పాంప్లెట్ అండి. ఈ నెల 21, 22, 23 బెంగళూరులో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి. అక్కడికి రియల్ కాయిన్ బయర్స్ అనేవాళ్ళు వస్తారు. మీకు ఎవరికన్నా అవకాశం ఉండి ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే బెంగళూరులో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి మీరు కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడ సిల్వర్ కాయిన్స్ కొనే బయర్స్ ఉంటారు, కాపర్ కాయిన్స్ కొనే బయర్స్ ఉంటారు, రాగి ముద్దలు ఇంకా డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి. అవన్నీ కొనే కాయిన్ బయర్స్ ఇక్కడ ఉంటారండి. ఇంకా డిఫరెంట్ నోట్స్. ఈ కాయిన్ ఎగ్జిబిషన్లో ఫ్యాన్సీ నోట్లు అంటే అన్నీ ఒకే నెంబర్ ఉండే కాయిన్స్, అన్నీ 1 లేదా అన్నీ 6, అన్నీ 2 అలా ఉండే నోట్లు కూడా కొనడం జరుగుతుంది. మీకు అక్కడ బెంగళూరు అంటే మీకు కర్ణాటక లాంగ్వేజ్ ఉంటుందండి. వాళ్ళలో కొంతమంది మన తెలుగు వాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళని అక్కడికి వెళ్ళిన తర్వాత ఐడెంటిఫై చేసుకోవాలి. ఎవరికైనా కన్నడ వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళినట్టయితే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది. బెంగళూరు కాయిన్ ఎగ్జిబిషన్ 3 days ఉంటుందండి. ఆఖరి రోజు మాత్రం ఆదివారం. ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నట్లయితే ఆ సండే హాలిడే ఉంటుంది, కానీ మీరు కూడా హ్యాపీగా అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి చూడొచ్చు. అయితే ఇక్కడ కేటగిరీలు ఉంటాయండి. అంటే అందరూ కొంతమంది అన్నీ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని ప్రత్యేకమైనవి మాత్రమే తీసుకుంటారు. అంటే ఇక్కడ కూడా వచ్చే కాయిన్స్లో కొంతమంది రేర్ కాయిన్స్ అనేవి తీసుకుంటారండి. ఆ రేర్ కాయిన్స్లో కూడా కండిషన్ అనేది బాగున్న కాయిన్స్ తీసుకునే వాళ్ళు సపరేట్గా ఒక 4-5 ఉంటారండి. వాళ్ళు ఏంటంటే అచ్చంగా రేర్ కాయిన్స్ మాత్రమే కలెక్ట్ చేస్తారు. ఆ రేర్ కాయిన్స్ అనే వాటికి ఏంటంటే ధర అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ముందు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది అలాంటి కాయిన్లు మాత్రమే కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది కామన్ కాయిన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నోట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది రాగి కాయిన్లు, ఇంకా కొంతమంది సిల్వర్ కాయిన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. మీ దగ్గర ఉన్న పాత 10 పైసలు కానీ 5 పైసలు కానీ 1 పైసా కానీ 1 అన్నాలు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు అమ్మాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. కానండి, కాకపోతే మీ దగ్గర కాయిన్స్ అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉండాలి. మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కాయిన్లు ఉన్నాయి. 100 కాయిన్ల కోసం మీరు కామన్ కాయిన్ల కోసం మీరు బెంగళూరు వెళ్ళడం అనేది మీకు చాలా డబ్బులు అనేవి ఖర్చు అయిపోతాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినా కానీ మీకు ఏంటంటే నష్టం అనేది జరిగిద్ది. మీకు అక్కడికి వెళ్తే కామన్ కాయిన్లు అమ్మితే అయితే మీకు ఒక్క కాయిన్కి 5 రూపాయలు అనుకోండి, 100 కాయిన్లకి అంత ఒక 500 వస్తాయి. మీకు అయ్యే ఛార్జీలు అవి చాలా ఎక్కువైపోతాయి అన్నమాట. అంటే మీ దగ్గర బాగా ఎక్కువ 1000 కాయిన్లు 2000 కాయిన్లు డిఫరెంట్ కాయిన్స్ అలాంటి కాయిన్స్ ఉంటే మీరు వెళ్ళొచ్చు. లేదా రేర్ కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. రేర్ కాయిన్స్ 10 ఉన్నా సరే వాళ్ళకి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు నోయిడా ₹1 నోయిడా మింట్ కానీ, 1982 స్మాల్ ₹1 బాంబే మింట్ కాయిన్ కానీ, దేశబంధు చిత్తరంజన్ దాస్ 1998 స్టార్ కాయిన్ హైదరాబాద్ మింట్ కాయిన్, ఇలాంటి రేర్ కాయిన్స్ వెళ్ళడం వల్ల వాళ్ళకైతే న్యాయం జరుగుతుందండి. కామన్ కాయిన్లు ఉన్న వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎటువంటి న్యాయం అనేది జరగదు. ఈ కామన్ కాయిన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్లు అనేవి ఏంటి, అసలు ఆ కాయిన్ ఏ సంవత్సరం ఉంది, దాని మీద ఉన్న గుర్తులు ఏంటి, అది రేర్ కాయినా కామన్ కాయిన్ అనేది తెలుసుకోవాలండి. చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్లు ప్రతి ఒక్కటి కూడా రేర్ కాయిన్ అని అనుకుంటూ ఉంటారండి. అదంతా కూడా తప్పండి. అందుకని నేను వీడియోలు చేసేది, ఎందుకంటే చాలామంది తెలుసుకుంటారు ఏది రేర్ కాయిన్ ఏది కామన్ కాయిన్ అని. అలాంటివి తెలియడం కోసమే మేము వీడియోలు అనేవి చేస్తున్నాం. మీరు మా వీడియోలు చూసినట్లయితే మీకు ఏది కామన్ కాయిన్ ఏది రేర్ కాయిన్ అనేది తెలుస్తుందండి. మీ దగ్గర రేర్ కాయిన్లు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత దూరం అయినా ఎంత ఖర్చు అయినా కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్తే మీకు అక్కడ న్యాయం అనేది జరుగుతుందండి. మీరు కామన్ కాయిన్లు తీసుకుని వెళ్ళడం వల్ల మీకు పెద్దగా ఏమంత ఉపయోగం అనేది ఏమీ కూడా ఉండదు. ఈ కామన్ కాయిన్లు కొనడానికి మన సర్క్యులేషన్లో
ఒక 4-5 బయ్యర్స్ అనేవాళ్ళు పరిచయం అయ్యారండి. మీ దగ్గర ఉన్న కామన్ కాయిన్స్ అయితే వీళ్ళు కొంటారండి. కామన్ కాయిన్స్కి ఎప్పుడు కూడా రేట్ అనేది తక్కువే ఉంటుంది. కాకపోతే మీలో చాలామందికి ఆ విషయం పైన అవగాహన లేక మిమ్మల్ని వాళ్ళు ఎవరో మోసం చేస్తారని మీరు అనుకుంటారు. రేర్ కాయిన్లకు మాత్రమే అత్యంత విలువైనవి. ఆ కాయిన్లు ఏంటో మా వీడియోలో నేను చాలా కాయిన్స్ గురించి చెప్పడం జరిగింది. ఇంకా నేను చెప్పవలసిన కాయిన్స్ ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని నోట్లు కూడా ఉన్నాయండి. నేను డే బై డే కానీ డైలీ కానీ నాకు కుదిరినప్పుడల్లా నేను కొత్త వీడియోల్లో మళ్ళీ అవన్నీ కూడా రేట్లు అనేవి చెప్పడం జరుగుతుందండి. ఈ కాయిన్ ఎగ్జిబిషన్లు అనేవి ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయండి. మీరు వీటి గురించి అంతగా భయపడాల్సిందైతే ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ అయిపోతే మళ్ళీ ఇంకెక్కడ ఉండదు అనేది అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. కాయిన్ ఎగ్జిబిషన్లు అనేవి నెక్స్ట్ మంత్ నాగపూర్లో కూడా జరుగుతాయండి. తర్వాత మనకి ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ